సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీళ్ళు వచ్చేసి ఏంటి అంటే మన రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో వచ్చేసి ఏంటి అంటే ఎన్ఎస్సి అంతేకాకుండా బిఎస్సి అని చెప్పేసి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఓకేనా, ఇక్కడ వాస్తవానికి ఎన్ఎస్సి అంటే ఏంది, బిఎస్సి అంటే ఏంది, ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే ఎన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి, అంతేకాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే ఎన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, అంతేకాకుండా ఎన్ని కంపెనీస్ అనేవి లిస్టెడ్ అయ్యి ఉన్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రోజు వీళ్ళు మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెఫినెట్గా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో వీడియో ఎండ్ వరకే చూడండి, ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలిస్తేనే వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకేనా, సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే టోటల్గా 60 స్టాక్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి, అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే టోటల్గా 23 స్టాక్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఆ 23 స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ పెడుతున్న ఒకసారి క్లారిటీ చూడండి. దీంట్లోనే మనకి ఎన్ఎస్సి అంతా కూడా బిఎస్సి అనేవి ఇంక్లూడ్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ క్లారిటీ చూసుకోవచ్చు, ఎన్ఎస్సి ఉంటుంది, బిఎస్సి ఉంటుంది, అంతేకాకుండా మన బెంగళూరుకి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది, అంతేకాకుండా మద్రాస్కి సంబంధించిన అయితే ఉంటుంది. ఇలా చాలా అయితే ఉంటాయి. సో కొన్ని లిస్ట్ అయితే చేసిన ఒకసారి క్లారిటీగా చూడండి. అండ్ అంతేకాకుండా ఏంటంటే ఈ ఎన్ఎస్సి ఏదైతే కూడా బిఎస్సి అయితే ఉందో దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అంతేకాకుండా బిఎస్సి వచ్చేసి ఏంటి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా, ఈ రెండు కూడా మనకు బాంబేలోనే లొకేటెడ్ అయితే ఉన్నాయి. మీరు రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ అని చెప్పేసి మూవీ అయితే ఉంది కదా, ఆ మూవీలో మనకు బిల్డింగ్ చూపిస్తారు. ఆ బిల్డింగ్ వచ్చేసి బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన బిల్డింగ్ అనేది దాంట్లో చూపించడం అయితే జరిగింది. ఓకేనా, అదే బిల్డింగ్ని బిఎస్సి అని చెప్పేసి అయితే అంటారు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకు బిఎస్సి వచ్చేసి 1875లో మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ అవ్వడమే జరిగింది. ఇది కూడా మనకు బాంబే లొకేటెడ్ అయితే ఉంది. అండ్ ఎన్ఎస్సి వచ్చేసి 1994లో ఎస్టాబ్లిష్ అవ్వడమే జరిగింది. ఇది కూడా బాంబేలోనే లొకేటెడ్ అయితే ఉంది. ఓకేనా, ఇవైతే మనకు ఎన్ఎస్సి బిఎస్సి కానీ బెంగళూరు స్టాక్ ఎక్స్చేంజ్ కానీ మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి క్లారిటీ అయితే ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే పాస్ట్లో చూసుకుంటే ఏంటంటే మనం ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్స్ కొన్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకు డీమ్యాట్ అకౌంట్స్ అని రాకముందు మనకు పేపర్లో ఇచ్చేవారు. అంటే ఒక పలానా కంపెనీకి సంబంధించిన షేర్స్ ఒక ఇన్ని షేర్స్ కొనుక్కున్నామని చెప్పేసి వాళ్ళు పేపర్లో ఇవ్వడమే జరుగుతుండే. బట్ ఏంటంటే అవన్నీ కూడా కొన్ని మార్పు అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉంటుండే, అంతేకాకుండా అవి పోవడానికి ఛాయిస్ ఉంటున్నాయి అని చెప్పేసి, అంతేకాకుండా కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి అప్పుడు ఏంటంటే 1998లో సెబీ అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో సెబీ అంటే ఏంటి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఈ 23 ఏవైతే మనకు స్టాక్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు సెబీ కంట్రోల్ అయితే ఉంటాయి. సో సెబీ మొత్తం చెక్ చేసుకుంటుంది. ఏదైనా కొత్త కంపెనీ లిస్ట్ అయినా కానీ ఆ కంపెనీ ఎలాంటిది, మంచిదా చెడ్డదా, అంతేకాకుండా ఇలాంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ అన్ని జరగకుండా కూడా సెబీ అనేది క్లారిటీగా చెక్ చేస్తూ ఉంటుంది. అది మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు ఎన్ఎస్సిలో వచ్చేసి ప్రెసెంట్ ఏంటంటే March 8, 2024 ప్రకారం చూసుకుంటే 2379 కంపెనీస్ అనేవి ప్రెసెంట్ దాంట్లో లిస్టెడ్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా బిఎస్సిలో చూసుకుంటే ఏంటి అంటే March 8, 2024 ప్రకారం చూసుకుంటే 5505 కంపెనీస్ అనేవి లిస్టెడ్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఈ లిస్టెడ్ అంటే ఏంటి అంటే అవన్నీ కంపెనీస్ అన్ని కూడా దాంట్లో రిజిస్టర్ అయితే ఉంటాయి. సో అన్నీ కూడా ప్రెసెంట్ రెడీగా ఉన్నాయి. అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్న కంపెనీస్ని లిస్టెడ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి అర్థం. ఓకేనా, అవి లిస్టెడ్ అయితేనే దానికి సంబంధించిన షేర్స్ అన్ని కూడా మనం పర్చేజ్ చేసుకొని మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా చూసుకుంటే మనకు ఎన్ఎస్సిలో వచ్చేసి 2379 కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ అంతే కూడా మన బిఎస్సిలో చూసుకుంటే 5505 కంపెనీస్ అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాయి. ఈ రెండు కూడా March 8, 2024 ప్రకారం ఉన్న డేట్కున్న రికార్డ్స్. ఓకేనా, బట్ అవన్నీ కూడా లిస్టెడ్ అవుతూ ఉంటాయి, కొత్త కంపెనీస్ వస్తూ ఉంటాయి, ఉన్న కంపెనీస్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ కంపెనీస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మనకు టాటా మోటార్స్ అని చెప్పేసి కానీ, లేకపోతే బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ మోటార్స్ అని చెప్పేసి, రిలయన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా కంపెనీసే. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉంటుంది, ఎస్బీఐ ఉంటుంది, ఎల్ఐసి ఉంటుంది, ఇన్సూరెన్స్ సంబంధించిన ఉంటాయి, బజాజ్ ఫైనాన్స్ అని ఉంటుంది. సో చాలా కంపెనీస్ ఇవన్నీ కూడా దాంట్లో లిస్టెడ్ అయ్యి అయితే ఉంటాయి. ఓకేనా, సో దాంట్లో ఏ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి మనం క్లారిటీ చెక్ చేసుకుంటూ మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా, ఇది నేను ఈ వీడియోలో చెప్పాను ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా నేను రీసెంట్గా ఒక 4-5 వీడియోస్ నుంచి ఈ స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. సో క్లారిటీగా విని నేర్చుకోండి.
కొన్ని వీడియోస్ తర్వాత ఏంది అంటే లైవ్ ప్రూఫ్‌లో నా డెస్క్‌టాప్ సైట్ ఓపెన్ చేసేసి మీకు దాంట్లో నేను ఎలా ట్రేడ్ చేస్తా, ఎలా స్టాక్స్‌ని పర్చేజ్ చేసే ముందు ఎలా చెక్ చేసుకుంటా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు లైవ్ ప్రూఫ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, మీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రమే డెఫినిట్‌గా ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పాను. బట్ నేర్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్యూచర్‌లో చాలా యూజ్ అవుతుంది. ఈ స్టాక్ కేటగిరీ కాకపోయినా గానీ మన పర్సనల్ లైఫ్‌లో కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది కాబట్టి సో, డెఫినిట్‌గా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి.